అందరికీ నమస్కారం. నేను మీ స్పర్జన్. మీరు చూసిన టెక్ వరల్డ్ తెలుగు. ఇవాల్టి వీడియోలో మనం బోట్ 131 ప్రో అయితే రివ్యూ. ఫస్ట్ అయితే దీనైతే అన్బాక్సింగ్ చేద్దాం రండి. బాక్స్ విషయానికి వస్తే మనకు వీళ్ళైతే పైన చూసుకున్నట్లయితే 11mm డ్రైవర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీని ప్లే టైం చూసుకుంటే 55 hours అయితే వీళ్ళు క్లెయిమ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఈ పక్కన మనకు వన్ టచ్ వాయిస్ అసిస్టెంట్స్ అని వీళ్ళైతే బాక్స్ మీదే ఇచ్చారు. ఈ పక్కన మనకు వీటైతే ఫీచర్స్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే యాసప్ ఛార్జర్ అనమాట. అదంటే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఛార్జ్ 5 minutes ఛార్జ్ చేస్తే 60 minutes ప్లే టైం అనేది వస్తుందని వీళ్ళైతే బాక్స్ మీద అయితే క్లెయిమ్ చేస్తున్నారు. క్వాడ్ మైక్ అంటే 4 mics అయితే దీనిలో ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. బీస్ట్ మోడ్ కూడా ఉంటుంది. IWP టెక్నాలజీ ఉంటుంది. అండ్ బ్లూటూత్ V5.3 కూడా ఉంటుంది. IPX5 వాటర్ రెసిస్టెన్స్ కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఈజీ టచ్ కంట్రోల్స్ అని వీళ్ళైతే బాక్స్ మీదనే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఐడాప్స్ 131 ప్రో బోర్డ్ సింబల్ అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. మొత్తానికి బాక్స్ విషయానికి వస్తే ఇది ఇక్కడ వచ్చి ఇది బ్రాండ్ ఇవంతా దీని యొక్క ఇన్ఫర్మేషన్ అయితే ఎక్కడ మ్యానుఫ్యాక్చర్ అయిందో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇక్కడ ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీనిలో బాక్స్ లోపల కంటెంట్స్ విషయానికి వస్తే బడ్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. ఫస్ట్ బడ్స్ అయితే ఈ యొక్క ప్లాస్టిక్ కవర్లో అయితే మనకి ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ దీంట్లో అయితే ఒక బాక్స్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేశారు. దీంట్లో మనకు USB A to C టైప్ ఛార్జర్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. దీని బిల్డ్ క్వాలిటీ కూడా బాగానే ఉంది అని చెప్పుకోవచ్చు. అండ్ దీంట్లో ఇంకా ఇయర్ టిప్స్ అయితే ఇచ్చారు. ఇప్పుడు మనకు ప్రెసెంట్ ఉన్న బడ్స్లో మనకి ఇచ్చేదైతే మీడియం ఇస్తారు. ఇక్కడ మనకు స్మాల్ లార్జ్ అని ఈ 2 ఇయర్ టిప్స్ ఇస్తారు. దీంట్లో అయితే మనకు మీడియం అయితే ఉంటుంది. అండ్ దీంట్లో ఇంకా బాక్స్లో కంటెంట్స్ విషయానికి వస్తే వీళ్ళైతే మనకు ఇట్లా బ్రాండింగ్ అయితే మనకి స్టిక్కర్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అండ్ యూజర్ మాన్యువల్ అనేది ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. బోట్కున్న అన్ని ప్రోడక్ట్స్ అన్ని వీళ్ళైతే మనకు దీని మీద అయితే ప్రింట్ చేయడం. ఈ బాక్స్లోనే 1 year మ్యానుఫ్యాక్చర్ వారంటీ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకుంటే అయితే కాల్ చేస్తే మనం వారంటీ అనేది అయితే యాక్టివేట్ చేసుకోవచ్చు ఈ ప్రోడక్ట్ తరపున. అండ్ దెన్ ఈ యొక్క బడ్స్కి సంబంధించిన FAQ అంటే ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ కార్డ్ అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. అంటే యూజర్ మాన్యువల్ అనేది కూడా ఎట్లా వాడాలి ఏదైనా డౌట్ ఉంటే దీని అయితే చూసుకోవాలి. దీని బాక్స్లో కంటెంట్స్ విషయానికి వస్తే వీళ్ళు మనకు ఇయర్ బడ్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ వస్తుంది అంటే ఫుల్ ఛార్జ్ అయిన తర్వాత అట్లానే ఉండిపోవడము, ఛార్జింగ్ ఎక్కుతా ఉంటే బ్లింక్ చాలా సింపుల్గా అయితే ఉంది. మనకు హ్యాండ్లో హోల్డ్ చేసుకోవడానికి చాలా పర్ఫెక్ట్గా ఉంది. అండ్ దీన్ని పైన డిజైన్ విషయానికి వస్తే మనకు మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చాడు. మన ఫింగర్ ప్రింట్స్ కానీ మనం ఏదన్నా మరకలు కానీ పడకుండా ఉండడానికి అయితే మ్యాట్ ఫినిష్తో అయితే ఇచ్చాడు. దీని లోపల మనం ఈ బడ్స్ చూసుకున్నట్లయితే ఏదైతే లోపల కేస్ లోపల ఉందో అంతా గ్లాసీ ఫినిష్ ఇచ్చాడు. అండ్ ఈ బడ్స్లో కూడా మనకి ఇదంతా కూడా ఈ పోర్షన్ అంతా కూడా మ్యాట్ ఫినిష్తో ఇచ్చాడు. టచ్ కంట్రోల్స్ ఇదంతా కూడా మ్యాట్ ఫినిష్తో ఇస్తే మనకి ఇన్ ఇయర్లో ఫిట్ అయ్యేది మొత్తం గ్లాసీ ఫినిష్తో ఇచ్చాడు. బ్యాటరీ కెపాసిటీ ఛార్జింగ్ విషయానికి వస్తే కేస్ మొత్తం mAh బ్యాటరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. కేస్ మొత్తంలో ఒక బడ్ విషయానికి వస్తే 40 mAh బ్యాటరీ అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. దీంట్లో వచ్చి హైలైట్ ఫీచర్ ఏంటంటే యాసప్ ఛార్జింగ్ అనమాట. యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఛార్జింగ్ అంటే 5 minutes ఛార్జ్ చేసుకుంటే 60 minutes అయితే మనం వినొచ్చు. అండ్ ఈ బోట్ 131 ప్రో అనేది 55 hours అయితే మనం వాడుకోవచ్చు అని అయితే బోట్ అయితే క్లెయిమ్ చేస్తా ఉంది. ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే క్వైట్ గుడ్ అనుకోవచ్చు. బేస్ అయితే పర్ఫెక్ట్. అండ్ 11mm డ్రైవర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇదైతే కనెక్టివిటీ విషయానికి వస్తే ఇది మనకు బ్లూటూత్ V5.3 అయితే వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. చాలా క్విక్గా అయితే పేర్ అయిపోతుంది. IPX5 వాటర్ రెసిస్టెంట్ అయితే ఇదైతే మనకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. టచ్ కంట్రోల్స్ విషయానికి వస్తే మనకు రైట్ పడ్ అనుకోండి, ఆ రైట్ పడ్ని 3 seconds అయితే అట్లా హోల్డ్ చేసి పెట్టుకుంటే బీస్ట్ మోడ్ అంటే ఏం లేదండి, సూపర్ లేటెన్సీ మోడ్ అయితే మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మామూలుగా బేస్ ఉంటుంది కదా, గేమింగ్ ఆడుకునే వాళ్ళకైతే బీస్ట్ మోడ్ అయితే చాలా యూజ్ ఉంటుంది. దీని టచ్ కంట్రోల్స్ ఇంకో విషయానికి వస్తే దీన్ని డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ ఇది ప్లే అవుతుంది. అండ్ దెన్ సింగిల్ ట్యాప్ చేస్తే స్టాప్, మళ్ళీ ఇంకో సింగిల్ ట్యాప్ చేస్తే రీజమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ దానికి వస్తే మనకు 3 seconds కానీ హోల్డ్ చేసి పెట్టుకుంటే మనకు దీంట్లో అయితే వాయిస్ అసిస్టెంట్ అయితే ఓపెన్ అవుతుంది. అట్లానే డబుల్ ట్యాప్ కానీ చేస్తే మనకు ప్రీవియస్ అయితే దీని అయితే చేంజ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ సింగిల్ ట్యాప్ ఇస్తే స్టాప్, అండ్ దెన్ ఇంకో సింగిల్ ట్యాప్ ఇస్తే రీజమ్ అయితే చేసుకోవచ్చు. అండ్ అట్లానే
దీన్ని లాంగ్ ప్రెస్ చేసుకొని 5 సెకండ్స్ వరకు హోల్డ్ చేసి పెట్టుకుంటే దీని అయితే మనం రీసెట్ చేసుకోవచ్చు. 2 బడ్స్ పెట్టుకొని కూడా రీసెట్ చేసుకోవచ్చు. మనకి ఏదైతే ఈ 2 బడ్స్ ఉన్నాయో ఈ ఇయర్ టిప్స్ వల్ల మనకు దీంట్లో అయితే నాయిస్ క్యాన్సిలేషన్ లేదు, కానీ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషను. దీంట్లో అయితే మనం ఇన్ ఇయర్ లోపల పెట్టుకున్నప్పుడు చుట్టూ ఉన్న నాయిస్ మొత్తం 40% అయితే మనకైతే రెడ్యూస్ అవడం అయితే జరుగుతుంది. మనకు ఆడియో క్వాలిటీ విషయానికి వస్తే, దీనైతే బ్యాటరీ విషయానికి వస్తే ఈ ప్రైస్లో మాత్రం హైలైట్ అని చెప్పుకోవచ్చు. దీని ప్రైస్ విషయానికి వస్తే 1299 అయితే ఉంది. దీన్ని మనకు 1100 లోపల వరకు వస్తే మాత్రం ఖచ్చితంగా కొనుక్కోవచ్చు. అయితే మనకు బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్లో అయితే 3 కలర్స్లో అయితే ఉంటుంది. దీన్ని నేను కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను. ఎవరికైనా కావాలంటే డైరెక్ట్ కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బై చేయొచ్చు. దీని ఆడియో క్వాలిటీ కూడా మీకు ఒకసారి చూపిస్తాను. బ్లూటూత్ ద్వారా అయితే కనెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. నేను ఆడియో రికార్డ్ చేసేది ఇప్పుడైతే ఈ బ్లూటూత్ ద్వారానే చేస్తున్నాను. ఆడియో క్వాలిటీ అయితే ఎంత క్యాన్సిలేషన్ ఉందో, ఇంట్లో మా రూమ్లో అయితే చాలా అయితే నాయిస్ అయితే ఉంది, దాని అంతా రెడ్యూస్ చేసింది. అండ్ దెన్ నార్మల్గా కూడా మీకు ఒకసారి ఇప్పటి వరకు వచ్చిన నార్మల్ది కాదు, దానికి దీనికి పోల్చుకుంటే చాలా అయితే రెడ్యూస్ అయింది నాయిస్. ఎవరైనా మీరు 1100 మేము బడ్జెట్ పెట్టుకోగలము అంటే 1300 మేము బడ్జెట్ పెట్టుకోగలము అనుకుంటే ఇదైతే బెస్ట్ బడ్స్ అని చెప్పొచ్చు. దీన్ని మనకు 1100 లోపల వస్తే కూడా ఇంకా చాలా బెస్ట్ బడ్స్ అని చెప్పుకోవచ్చు. మనకు ఛార్జింగ్ పరంగా కానీ, డిజైన్ బిల్డ్ క్వాలిటీ పరంగా కానీ, అండ్ దెన్ సౌండ్ క్వాలిటీ పరంగా కానీ, వాటర్ రెసిస్టెన్స్ అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. కాబట్టి 1100లోకి వస్తే ఖచ్చితంగా తీసుకునే బడ్స్ అని చెప్పొచ్చు. ఇట్లాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.